అమ్మా, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో? నేను వెళ్ళాలి. వర్ష, వరుణ్, వదులు. నేను వెళ్ళాలి. చెప్తే అర్థం కాదా? వర్ష, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, కానీ నీ ప్రేమను బయట పెట్టడానికి భయపడుతున్నావు. ఎందుకు భయం? వాళ్లకు వీళ్లకు భయపడి మన ప్రేమను చంపుకోవాల్సిన అవసరం ఏముంది? నేనిప్పుడు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందామని చెప్పట్లేదు కదా. అందరినీ ఒప్పించే ఒకటవుదాం. నువ్వనుకున్నంత సులువు కాదు మనం ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం. మనిద్దరం ఇలా ఉండటం ఎవరైనా చూస్తే బాగోదు. నేను వెళ్ళాలి. నన్ను వదిలిపెట్టు. ఓకే 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 సరే. మన ప్రేమలు పెళ్లిళ్ళు తర్వాత. నీకోసం నా ప్రేమకు గుర్తుగా నీ గుండెకు పదే పదే నన్ను గుర్తు చేసేలా ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది నీకోసమే కొన్నాను. కాదనకుండా తీసుకుని నీ మెడలో వేసుకుంటే సంతోషపడతాను. ఈ వీడియో నీకు పంపించినట్టుగా ఇంకొకరికి పంపించకుండా ఉండాలంటే నువ్వు నాకు 50,000 ఇవ్వాలి. ప్లీజ్ వర్ష, ఇది నీకోసం నేనెంతో ఇష్టంగా తీసుకొచ్చిన చైన్. తీసుకో. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం. ఈ చైన్ తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ డబ్బులు నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడి మొహాన కొట్టేస్తే నాకు వాడి బాధ తప్పుతుంది. కానీ నేను ఈ చైన్ తీసుకున్నానంటే వరుణ్ ప్రేమని ఒప్పుకున్నట్టవుతుంది. నా సమస్య నన్ను బెదిరించేవాడితో మాత్రమే. ఈ చైన్ తీసుకున్నానంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. అందరికీ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నలుగురిలో దోషిగా నిలబడాల్సి వస్తుంది. వర్ష, ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో తీసుకో. వద్దు. నువ్విచ్చే బహుమతులు ఏవి నాకు అవసరం లేదు. నేనిప్పుడు ఎవరిని ప్రేమించే పరిస్థితిలో లేను. నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. చెప్తే అర్థం చేసుకోవేంటి? ఎందుకు పదే పదే నన్ను ఇలా ఇబ్బంది పెడతావు? ప్లీజ్. అబే ఏం లేదత్తా, ఏం లేదు. ఏం లేకపోతే ఆ కన్నీళ్ళు ఎందుకు వస్తుండాయి? ఆ దుర్గేమైనా అనుండదా చెప్పు. ఇప్పుడే పోయిద్దని సంగతేమో తేలుస్తాను. ఓ అత్తా, నీకేమైనా పిచ్చి పట్టినదా ఏంది? వదినమ్మ నన్నెందుకు అంటది? మరి ఎందుకు ఏడుస్తుండావో చెప్పు. ఆ? అదే వాళ్ళ అన్నయ్య ఫోటో చూస్తా వదినమ్మ ఫీల్ అవుతాండది. వదినమ్మ అట్ట బాధపడతా అంటే చూసి నాకు బాధేసినది. అందుకే నాకు తెలియకుండానే కండ్లమ్మట నీళ్లు వచ్చేసుండాయి. రేయ్, నీ మొహానికి ఏడవడం కూడానా? ఎట్టాంటప్పుడు నీ కళ్ళమ్మట నీళ్లు రాలేదు. అట్టాంటిది మీ వదినమ్మని చూసి కన్నీళ్ళొచ్చినాయంటే ఎట్టరా నమ్మేది? అదేందత్త అట్టంటావు? మన వల్లనే కదా ప్రాణం పోయింది. అది ఆ ఫీలింగ్ లేకుండా ఎట్టుంటది చెప్పు? అట్టనే. ఇట్టా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని తిరగమాక. నీ మొహానికి అది సెట్ కాదు. అప్పుడు వచ్చిన ఎప్పుడు వస్తాయో ఏమి? ఏదో చిన్న ఫీలింగ్ కలిగినది. కండ్లమ్మట నీళ్ళు వచ్చినట్టే వచ్చి వెనక్కి వెళ్ళిపోయిండాయి. ఓ, ఇంకా నయం వదినమ్మ చూడలేదు. నేనేమో యాక్టింగ్ చేస్తున్నాను అనుకునేది. సరే రా. అవతల చెయ్యాల్సిన పనులు చాలా ఉండాయి. మనం ఉండగా పనులు ఆగుతాయా? యాడి పనులు ఆడైపోతాయి. ఆ కథ అంతా నాకు గిడిచిపెట్టతా. ఈ చిరంజీవి గారు ఉన్నాడు కదా, సావు దినం కూడా పుట్టినరోజు మాదిరి జరగాల. రేయ్ సచ్చినోడా, ఏందిరా మాటలో? సచ్చిన్ రోజు పుట్టినరోజు ఎట్టయితాదిరా? మరే చచ్చిపోయినాడని ఏడస్తా కూర్చుంటే ఏమొస్తుంది?
ఆ మనిషిని గుర్తు చేసుకోవాలా, కూసంత బాధపడాలా, తర్వాత ఏ లోకంలో ఉండా ఆత్మ సంతోషించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలా. మన కాన్సెప్ట్ కూడా అదే అత్త. ఇదిగో ఈ కన్నీళ్ళని మనకంత వర్కౌట్ కావులే కదా. ఇట్టంతా మీ వదినమ్మ ముందు వాగమాక. నేనెందుకు వాగుతానత్త? మనం ఏది చెప్పం. మనం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే అవతల చాలా పనులుండాయి. నా పనులు నాకుంటే నీ పనులు నీకుండాయి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నడు ముందు నడు. సర్లేరా, నువ్వు తొందరగా రా. వెళ్ళు. ఆ.